శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 122వ సర్గమునందు శ్రీ మహావిష్ణువుగా ఇచ్చిన వాగ్దానము ప్రకారము 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసిన పిమ్మటినే అవతారమును చాలింపుము అని పరమశివుడు శ్రీరామునితో పలుకుట, దశరథ మహారాజు స్వర్గము నుండి వచ్చి సీతారామ లక్ష్మణులను ఆశీర్వదించి వెళ్ళుట గురించి వివరింపబడినది. రఘువరుని శుభకరములైన పవిత్ర వచనములను విన్న పిమ్మట పరమశివుడు లోక కళ్యాణ కారకములైన వచనములను ఇట్లు పలికెను. కమలాక్ష మహాబాహు రామ, నీ వక్షస్థలము లక్ష్మీ నివాసము. నీవు శత్రు సంహార దక్షుడవు, ధనుర్ధారుల్లో శ్రేష్ఠుడవు. మా అదృష్టవశమున నీవు రావణ సంహారమునొచ్చితివి. రామ, సమస్త లోకముల యందును పెచ్చు పెరిగిన దారుణమైన రావణుని భయమనిడి చీకట్లను మా సౌభాగ్యవశమున నీవు యుద్ధము ద్వారా రూపుమాపితివి. ఇక దైన్యముతోనున్న భరతుని ఊరడింపుము. యశస్విని అయిన కౌసల్యమాతను ఓదార్చుము. కైకేయీ దేవిని, లక్ష్మణమాత అయిన సుమిత్రాదేవిని భక్తితో దర్శించి అనునయింపుము. అయోధ్య రాజ్యమునకు పట్టాభిషిక్తుడివై బంధుమిత్రులను సజ్జనులైన పౌరులను ఆనందింపచేయుము. మహాబలశాలి పుత్రపౌత్రాది పరంపరతో ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చి పెట్టుము. అశ్వమేధాది యజ్ఞములను ఆచరించి చక్కని కీర్తి ప్రతిష్టలను గడింపుము. పాత్రులైన బ్రాహ్మణాది సజ్జనులను దాన ధర్మముల ద్వారా సంతోషపరచుము. ఇట్లు చక్కని పాలన ద్వారా ధర్మ సంస్థాపనమునొచ్చి పిమ్మట పరంధామమునకు చేరుము. కాకుస్తా, ఇదిగో ఆకాశమున విమానమునందున్న ఈ మహాపురుషుని చూడుము. ఇతడు మానవలోకమున మహా యశస్సుగాంచిన నీ తండ్రియగు దశరథ మహారాజు. నీ వంటి మహాత్ముని పుత్రునిగా కన్నందుల వలన తరంచి స్వర్గమును చేరిన పుణ్యాత్ముడితడు. కనుక నీవును లక్ష్మణుడును ఆ దివ్య పురుషునకు నమస్కరింపుడు. పరమశివుని వచనములను పాటించి శ్రీరాముడు లక్ష్మణ సహితుడై విమానం నందున తన తండ్రికి ప్రణమిల్లెను. పిమ్మట నిర్మలమైన వస్త్రములను ధరించి సహజమైన తేజస్సుతో దేదీప్యమానముగా వెలుగొందుచున్న తమ తండ్రిని ఆ ప్రభువు తమ్మునితో కూడి దర్శించెను. విమానస్థుడైయున్న ఆ దశరథ మహారాజు ప్రాణముల కంటేనూ మిన్నె అయిన తన పుత్రుని గాంచి పరమానందభరితుడయ్యెను. శ్రేష్టమగు ఆసనం నందు ఉన్న ఆ మహాబాహువగు ఆ దశరథ మహారాజు తన పుత్రుడగు శ్రీరాముని ఒడిలోనికి చేర్చుకొని బాహువులతో తనివి తీర కౌగిలించుకొని ఇట్లు పలికెను. నాయనా రామ, నీకు దూరమై ఉన్న నాకు స్వర్గ సుఖములు గాని దేవర్షుల సమ్మానములు గాని ఏమాత్రమూ రుచింపవు. ఇది ముమ్మాటికి నిజము. నీవు శత్రువులను హతమార్చితివి. నీ లక్ష్యము నెరవేరినది. నీ వనవాసము కూడా పూర్తి అయినది. నేడు నిన్ను దర్శించి నేను ఎంతయూ ప్రసన్నుడనైతిని. స్మితభాషి, మృదుభాషి, నీ వనవాస నిమిత్తమై నాడు కైకేయి పలికిన మాటలన్నీయును ఇప్పటికీ నా మనసున మెదులుచున్నవి. కుశలముగానున్న నిన్ను లక్ష్మణుని గాంచి అక్కున చేర్చుకున్న కారణముగా సూర్యోదయమున పొగమంచు వలె నా దుఃఖములు దూరమైనవి. నాయన రామ, శక్తి సంపన్నుడైన అష్టావక్రుడు తనకు తండ్రియు ధర్మాత్ముడును అగు ఏకపాదుడును బ్రాహ్మణుని తరింపచేయునట్లుగా మహాత్ముడవైన నీవు నాకు సత్పుత్రుడవై నన్ను తరింపచేసితివి. సౌమ్య పురుషోత్తమ, నీవు రావణ్ణి వధించుట కొరకై దేవతా ప్రముఖులు ఇట్లు
నీ పట్టాభిషేకమునకు విఘ్నాధికములను కలిగించిరని నాకు ఇప్పుడు అవగతమైనది. శత్రు సంహార దక్షుడవైన రామ, నీ తల్లి అయిన కౌశల్య ఎంతయూ ధన్యురాలు సుమా. ఏలనన నీవు వనవాసమును ముగించుకొని సుఖముగా స్వగృహమునకు చేరినప్పుడు సంతోషముతో నిన్ను చూచెడి భాగ్యము ఆమెకు అబ్బును. అంతేకాదు, నిజముగా అయోధ్య పౌరులు కూడా మిగులు ధన్యాత్ములు. ఏలనన సీతాలక్ష్మణులతో సాకేతపురికి చేరిన పిమ్మట నిండు సభలో నీవు మహారాజుగా పట్టాభిషక్తుడవుచున్నప్పుడు వారు నిన్ను తనివితీరా చూచి పొంగిపోగలరు. చిన్నారి భరతుడు మిగుల బలశాలి, పవిత్ర హృదయుడు, ధర్మనిరతుడు, నీ యందు ఎనలేని ప్రేమానురాగములు గలవాడు. అట్టి భరతునితో నీ సమాగమమును చూచుటకై సంబరపడుచున్నాను. నీవు సీతాదేవితోనూ దీశాలి అయిన లక్ష్మణునితోటను కూడి 14 సంవత్సరముల పాటు వనవాస జీవితమును గడిపితివి. నీ వనవాస దీక్ష ముగిసినది. ఆ విధముగా నీవు నా ప్రతిజ్ఞను సఫలమునర్చితివి. నీవు యుద్ధమున రావణుని వధించుట వలన దేవతలు కూడా సంతుష్టులైరి. శత్రు సంహారక, నీవు నీ కర్తవ్యమును నెరవేర్చితివి. దీని వలన నీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించినవి. నీవు సోదరులతో కూడి కలకాలము వర్ధిల్లుచు చక్కగా రాజ్యపాలన కావింపుము అని పలుకుచున్న తన తండ్రియగు దశరథ మహారాజునకు అంజలి ఘటించి రఘురాముడు ఇట్లు పలికెను. ధర్మాత్మ, కైకేయి ఎడలను భరతుని పైనను అనుగ్రహమును చూపుము. నీవింతకు ముందు ఆ దేవితో నిన్ను నీ పుత్రుడైన భరతుణ్ణి కూడా త్యజించుచున్నాను అని ఆగ్రహవచనములను పలికి ఉంటివి. ఘోరమైన ఆ శాపము ఆ ఇరువురిని తాకుకుండుగాక. అంతటా ఆ దశరథ మహారాజు అంజలి కటించియున్న శ్రీరామునితో అట్లే అని పలికి పిదప ఆ ఇరువురు సోదరులను అక్కున చేర్చుకొని తదుపరి సౌమిత్రితో ఇట్లు పలికెను. నాయనా లక్ష్మణ, అన్నయ్యగు శ్రీరాముని, విదేహరాజసుతయగు సీతాదేవిని నీవు భక్తి శ్రద్ధలతో సేవించితివి. అది నాకు ఎంతయో తృప్తిని కూర్చినది. ఆ సేవాధర్మ ఫలము నీకు తప్పక ప్రాప్తించును. ధర్మజ్ఞ, ఈ ధర్మనిరతికి ఫలితముగా ఈ భూమండలమున నీ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడించును. అట్లే రాముని అనుగ్రహముతో నీకు నిరుపమానమైన సమస్త సుఖములను అబ్బును. సౌమిత్రి, శ్రీరాముడు సమస్త లోకములకును సుఖలాభములను గూర్చుటయందే నిరతుడు కనుక నీవు ఆయనకు శుశ్రూషలనొచ్చుచుండుము. దాని వలన నీకు సకల శుభములను ప్రాప్తించును. ఇంద్రాది దేవతలను, సిద్ధులు, మహర్షులు మొదలగు ముల్లోకవాసులెల్లరూ మహాత్ముడైన ఈ పురుషోత్తమును చేరి సేవించుచుండుతురు. సౌమ్య, పరంతపుడైన ఈ రఘురాముడు సర్వదేవతల్లో అంతర్యామిగా నున్నవాడు, వేదవేద్యుడు, భక్తిహీనులకు తెలియనివాడు, షడ్వని వికారములు లేనివాడు. ఆ పరబ్రహ్మమే ఈ రాముడుగా అవతరించును అని బ్రహ్మాది దేవతలు వక్కానించిరి. సీతారాములకు భక్తితో శుశ్రూషలు చేసిన నీకు ధర్మాచరణ ఫలమే కాక అపారమైన కీర్తియు లభించినది. చేతులు జోడించి నిలిచియున్న లక్ష్మణునితో ఇట్లు పలికిన పిమ్మట మహాబాహువు ధర్మాత్ముడును అయిన దశరథ మహారాజు సీతాదేవితో ఇట్లి శుభవచనములను పలికెను. వైదేహి, శ్రీరాముడు మొదట నిన్ను స్వీకరింపనందులకు ఆయనపై నీవు కినుక వహింపకుము. ఎల్లప్పుడూ నీ హితమును కోరుచుండెడి ఇతడు
నీ పవిత్రత వెల్లడి ఒకటికే అట్లు వనొచ్చెను. అమ్మ జానకి, పతిసేవలను గూర్చి నీకు ప్రత్యేకముగా చెప్పవలసిన పనియే లేదు. కానీ ఇతడు నీకు పరమ దైవము అని మాత్రము నేను చెప్పవలసి ఉన్నది. తన కుమారులైన రామలక్ష్మణులకు ఇట్లు హితవచనమును పలికిన పిదప దశరథ మహారాజు తేజోమూర్తి అయి విమానంపై స్వర్గలోకమునకు వెళ్ళెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 122వ సర్గము సమాప్తము.